వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. సరిహద్దుల్లో సైనికులు లేరు, చేతుల్లో తుపాకులు అస్సలే లేవు. కానీ ఇరు దేశాల మధ్య మైండ్ బ్లోయింగ్ యుద్ధం జరిగిపోయింది. కేవలం స్మార్ట్ ఫోన్లతోనే డ్రాగన్ దేశం గుండెల్లో వణుకు పుట్టించారు మన వాళ్ళు. ఇంతకీ సోషల్ మీడియా వేదికగా చైనా అహంకారాన్ని భారతీయులు ఎలా మట్టి కరిపించారు? అసలు ఆ డిజిటల్ స్క్రీన్పై ఏం జరిగింది? ఆ నరాలు తెగే ఉత్కంఠభరితమైన వార్ విశేషాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. సరిహద్దుల్లో తుపాకులు గర్జించాల్సిన అవసరం లేకుండానే సోషల్ మీడియా వేదికగా ఒక అద్భుతమైన యుద్ధం మొదలైంది. భారతీయులు తమ చేతుల్లోని స్మార్ట్ ఫోన్లనే ఆయుధాలుగా మార్చుకొని చైనా నెటిజన్లపై విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా చైనా చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టేందుకు దేశవ్యాప్తంగా నెటిజన్లు ఒక్కటయ్యారు. ప్రతి ఒక్క ట్వీట్ సరిహద్దులో కాపల కాసే సైనికుడి నినాదంలా మారి శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించింది. చైనా అధికారిక మీడియా అకౌంట్లను టార్గెట్ చేస్తూ మనవాళ్లు సంధించిన మీమ్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. చైనా కమ్యూనిస్టు పార్టీ అహంకారానికి భారతీయ నెటిజన్ల ఐక్యత గట్టి సమాధానమిచ్చింది. రాత్రికి రాత్రే లక్షలాది హ్యాష్ ట్యాగులు గ్లోబల్ ట్రెండ్స్ లో అగ్రస్థానానికి దూసుకెళ్లాయి. కేవలం మాటలతోనే కాకుండా చారిత్రక ఆధారాలతో చైనా దురాక్రమణ బుద్ధిని ప్రపంచం ముందు ఎండగట్టారు. ఈ డిజిటల్ దండయాత్ర చూసి డ్రాగన్ కంట్రీ రక్షణలో పడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇది కేవలం ట్విట్టర్ ట్రెండ్ మాత్రమే కాదు, భారతీయుల డిజిటల్ పవర్ ఏంటో చూపించిన అసలు సిసలైన దేశభక్తి. ట్విట్టర్ వారంటే సీరియస్ చర్చలు మాత్రమే కాదు, చైనాపై పేలిన పేరడీల సునామీ. మన కుర్రాళ్లు తయారు చేసిన మీమ్స్ దెబ్బకు చైనా ప్రచార విభాగానికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. చైనా వస్తువుల నాణ్యతను ఎగతాళి చేస్తూ వచ్చిన కామెంట్లు నెట్టింట విపరీతంగా నవ్వులు పూయించాయి. చైనా రాయబారులు పెట్టిన పోస్టుల కింద మనవాళ్లు వేసిన కౌంటర్లు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గాల్లో తేలే డ్రాగన్లకు నేలపైన ఉన్న ఇండియన్ నెటిజన్లు గట్టిగా బుద్ధి చెప్పారు. ఒకవైపు చైనా సీరియస్ గా ట్వీట్లు పెడుతుంటే మనవాళ్లు మాత్రం వాటిని జోకులుగా మార్చి పారేశారు. ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతులైన భారతీయ మీమర్స్ ఈ యుద్ధంలో కీలక పాత్ర పోషించారు. చైనా సెన్సర్షిప్ గోడలను బద్దలు కొడుతూ సత్యమేంటో వాళ్ల స్క్రీన్లపైనే కనిపించేలా చేశారు. శత్రువును మానసికంగా దెబ్బతీయటంలో ఈ హాస్య వ్యంగ్యం 100% సక్సెస్ అయింది. ఈ ట్విట్టర్ వార్ చైనా అహంకారాన్ని కేవలం కొన్ని గంటల్లోనే మట్టి కరిపించింది. భారతీయ నెటిజన్లు ప్రారంభించిన ఈ ట్విట్టర్ పోరాటం కేవలం దేశానికే పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చైనా వ్యతిరేక దేశాల నెటిజన్లు కూడా భారత్ కు మద్దతుగా నిలిచారు. తైవాన్, హాంకాంగ్, ఫిలిప్పీన్స్ వంటి దేశాల ప్రజలు మన హ్యాష్ ట్యాగ్లను భారీగా షేర్ చేశారు. చైనా చేస్తున్న విస్తరణ వాదన ధోరణిని ప్రపంచ దేశాల నెటిజన్లు ముక్త కంఠంతో ఖండించారు. ఈ డిజిటల్ కూటమి దెబ్బకు ట్విట్టర్లో చైనా పూర్తిగా ఒంటరైపోయింది. అమెరికా, యూరప్ దేశాల విశ్లేషకులు సైతం భారతీయుల డిజిటల్ వ్యూహాన్ని అభినందించకుండా ఉండలేకపోయారు. ఇంటర్నెట్ ప్రపంచంలో చైనా నడిపించే ఫేక్ న్యూస్ నెట్వర్క్ ను భారతీయులు సమర్థవంతంగా అడ్డుకున్నారు. నిజాలను దాచిపెట్టాలని చూసిన చైనా ప్రభుత్వానికి ఈ అంతర్జాతీయ ఐక్యత పెద్ద షాక్ ఇచ్చింది. ప్రపంచ వేదికపై భారత్ ఎంతటి బలమైన శక్తో ఈ ట్రెండ్స్ ద్వారా మరోసారి నిరూపితమైంది. సరిహద్దుల్లోనే కాదు, సైబర్ స్పేస్ లోనూ చైనా ఆటలు సాగవని ఈ వార్ స్పష్టం చేసింది. ఈ ట్విట్టర్ వార్లో దేశంలోనే భిన్నత్వం కాస్త ఒకే ఒక శక్తిగా మారి కదిలింది. రాజకీయ అభిప్రాయాలు, కులమతాల విభేదాలను పక్కన పెట్టిన నెటిజన్లు దేశం కోసం ఏకమయ్యారు. అంతర్గతంగా ఎన్ని విభేదాలు ఉన్నా దేశంపైకి శత్రువు వస్తే ఊరుకునేది లేదని చాటి చెప్పారు. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ ఒకే నినాదంతో ట్వీట్లు చేయడం విశేషం. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న ప్రతి స్మార్ట్ ఫోన్ ఒక సైనికుడిలా పనిచేసింది. యువత చూపించిన ఈ జోష్ చూసి దేశభక్తి అంటే ఇది అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. చైనా సైన్యం కంటే భారతీయ ఐక్యత చాలా శక్తివంతమైందని ఈ యుద్ధం నిరూపించింది. ఒక్కొక్కరు వందల సంఖ్యలో ట్వీట్లు చేస్తూ చైనా నెటిజన్ల అకౌంట్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. దేశ గౌరవాన్ని కాపాడటంలో తాము ఎప్పుడు ముందే ఉంటామని యువత నిరూపించింది. ఈ సంఘటన భారతీయుల్లో ఉన్న జాతీయ భావాన్ని సరికొత్తగా ప్రపంచానికి పరిచయం చేసింది.
ట్విట్టర్ వార్ కేవలం హ్యాష్ ట్యాగ్లకే పరిమితం కాకుండా ఆర్థిక నిరసనగా రూపాంతరం చెందింది. చైనా యాప్లను, ఉత్పత్తులను బహిష్కరించాలనే పిలుపు ట్విట్టర్లో మారిమోగిపోయింది. మేడ్ ఇన్ ఇండియా వస్తువులనే వాడాలంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. చైనా కంపెనీల స్పాన్సర్షిప్లను వదులుకోవాలంటూ పెద్ద పెద్ద బ్రాండ్లపై ఒత్తిడి తెచ్చారు. ఈ డిజిటల్ ఉద్యమం చైనా వ్యాపార సామ్రాజ్యానికి గట్టి హెచ్చరికగా నిలిచింది. స్మార్ట్ ఫోన్ల నుంచి చైనా అప్లికేషన్లను డిలీట్ చేస్తున్న స్క్రీన్ షాట్లు ట్విట్టర్లో వైరల్ గా మారాయి. చైనా ఆర్థిక మూలాలను దెబ్బతీయటమే లక్ష్యంగా ఈ ట్విట్టర్ వేదికగా వ్యూహాలు నడిచాయి. వినియోగదారుల శక్తి ఏంటో చూపించి చైనా కంపెనీల షేర్లను పడిపోయేలా చేశారు. ఇది కేవలం కోపం కాదు, చైనాపై భారతీయులు ప్రకటించిన ఆర్థిక యుద్ధమని చెప్పాలి. డిజిటల్ సత్తా చూసి డ్రాగన్ దేశం తన వ్యాపార ప్రయోజనాల గురించి ఆందోళన చెందడం మొదలైంది. చివరకు ఈ హోరాహోరీ ట్విట్టర్ వార్ భారతీయుల ఘన విజయంతో ముగిసింది. అబద్ధపు ప్రచారాలతో గెలవాలని చూసిన చైనా నెటిజన్లు తోక ముడిచి వెనక్కి తగ్గారు. ఆధునిక కాలంలో యుద్ధాలు కేవలం సరిహద్దుల్లోనే కాదు, డిజిటల్ స్క్రీన్లపై కూడా జరుగుతాయని ఇది నిరూపించింది. భారతీయ నెటిజన్ల వ్యూహాత్మక దెబ్బకు చైనా అధికారిక ప్రతినిధులు తమ ట్వీట్లను డిలీట్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ విజయం ప్రతి ఒక్క డిజిటల్ వారియర్లో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది. దేశ రక్షణలో తాము కూడా భాగస్వాములం కాగలమని యువత నిరూపించి చూపించింది. చైనాకు ఇంటర్నెట్ రంగంలో ఎదురుదెబ్బ తగలడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఈ ట్విట్టర్ వార్ ఒక కేస్ స్టడీగా మారిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. టెక్నాలజీని దేశభక్తితో ముడిపెడితే వచ్చే ఫలితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఇక్కడే చూసాం. డిజిటల్ ఇండియా పవర్ ఏంటో డ్రాగన్ దేశానికి లైవ్ లో చూపించింది.